నమస్కారం, ఆర్బీకే ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన శ్రీ జొన్నల రవీంద్రరెడ్డి గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు. వీరు గత 20 సంవత్సరాలుగా మిరప పంటను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకోవడంతో పాటు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు. నమస్కారం. మిరప మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి? తేజ రకం సాగు చేస్తాను. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? 4 ఎకరాల్లో సాగు చేస్తాను. మిరప పంటలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం మరియు నీటి యాజమాన్యం గురించి ఒకసారి వివరించండి. మొక్క నాటడానికి ముందు మనం దుక్కిని బాగా చేసుకొని ఉంచి ఆ దుక్కిలో పశువుల ఎరువుతో పాటు సూపర్ ఫాస్ఫేట్ ప్లస్ వేపపిండి కలిపి మళ్ళీ కలిగి దున్నేసి చేసుకొని తర్వాత సాళ్ళు తోలుకొని మిరప నారుని సపరేట్గా పెంచుకొని షేడ్ నెట్లలో పెంచుకొని షేడ్ నెట్ల ద్వారా వచ్చిన నారుని తీసుకొచ్చేసి పైరులో ఒక పక్క 32 అంగుళాలు మొక్కకు మధ్య 24 అంగుళాలతోటి నాటుకుంటే ఎకరానికి 8,000 నుంచి 10,000 లోపు సరిపోతాయి. అట్లా వేసుకున్నందువల్ల గాలి వెలుతురు బాగా తగులుతుంది. కానీ ఇప్పుడు కొంతమంది జనం మరీ ఒత్తుగా వేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. మనం దూరం పాటించినందువల్ల మొక్కకి దూరం ఉండటం వలన కొంత తెగుళ్ళని కొంతవరకు నివారించవచ్చు, పురుగును కూడా నివారించవచ్చు. ఎరువుల యాజమాన్యానికి వచ్చేతలకే మనం చేయాల్సింది ఏంటంటే చేను యొక్క బలాన్ని బట్టి మనం ఇంతకుముందు ప్రీవియస్ వేసిన పంటను బట్టి చూసుకుంటా మినిమంగా ఒక 4 సార్లుగా కొద్దిగా ఇచ్చుకోవాలి. ఒకేసారిగా బలం ఎక్కువగా ఇచ్చినందువల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. ఫర్టిలైజర్స్లో ట్రిప్కి ఒక 2 బస్తాల చొప్పున 4 ట్రిప్పులుగా కనుక మనం ఇచ్చుకున్నడితే ఈజీగా ఉంటుంది పైరుకి. అది అట్లానే నీటి యాజమాన్యం కూడా నల్ల నేలలు ఎర్ర నేలలు ఈ తేడాలు ఉంటాయి కాబట్టి నల్ల నేలల్లో అయితే మినిమం 20-25 రోజుల తర్వాత ఇచ్చుకోవచ్చు. ఎర్ర నేలకైతే 10-15 రోజుల కల్లా అవసరాన్ని బట్టి నీటి యాజమాన్యాన్ని చూసుకుంటూ ఉంటే బాగా ఉంటుంది. మొక్క నాటిన 20 రోజులకి డిఏపి యూరియా కలిపి ఒక ట్రిప్పు ఎకరానికి ఒక బస్తా, అది 20 కేజీలు యూరియా కలిపి ఎకరానికి ఇవ్వాలి. దాని తర్వాత 45-50 రోజులు అయిన తర్వాత ఎకరానికి ఒక 20 కానీ లేకపోతే డిఏపి కానీ 2 బస్తాల చొప్పున పొటాష్ కలుపుకొని ఇచ్చినట్టే మొక్క ఇది ఉంటుంది. అట్నే పోషక లోపాలు ఏదైతే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ కెమికల్ని మనం భూమిలో ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా కనుక సాయిల్ టెస్ట్ చేపించి సాయిల్లో కనుక ఏది తక్కువ ఉందో అవి మనం నైట్రోజన్ తక్కువ ఉంటే నైట్రోజన్, పొటాష్ తక్కువ ఉంటే పొటాషు, ఏది తక్కువ ఉంటే దాన్ని కొద్దిగా పెంచుకుంటా ఆ విధంగా చేసుకుంటూ వస్తే మనకి బాగుంటుంది. భూసార పరీక్ష కూడా ప్రతి రైతు ముందెత్తున చేయించుకొని ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ తర్వాత ఎట్లానే 60-80-90 రోజులు అయిన తర్వాత ఫర్టిలైజర్ కింద భూమిలో ఇచ్చే బదులు పాలియర్ స్ప్రేయర్స్ అయిన 319, 20-20 ఇలాంటి పాలియర్ స్ప్రేయర్స్ తోటి స్ప్రేయింగ్ చేసుకోవటంతో చెట్టు యొక్క బలాన్ని తీసుకుంటుంది. డైరెక్ట్గా భూమిలో ఇచ్చినప్పుడు చెట్టు పెరిగిన తర్వాత భూమిలో నుంచి తీసుకోవటం టైం పడుతుంది కాబట్టి మనం పోలీస్ స్ప్రేయర్ ద్వారా స్ప్రేయింగ్ చేసుకోవటం మంచిదని నా ఉద్దేశం. మిరప పంటలో పాటించవలసిన నీటి యాజమాన్యము మరియు ఎరువుల యాజమాన్యం గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.